నాకు పెళ్లి కాకముందు మా నాయనమ్మ కానీ లేదా మా అమ్మ కానీ వంట చేసి పెడితే ఆ వంటలో కొంచెం ఉప్పు ఎక్కువైనా లేదా కారం ఎక్కువైనా అస్సలు తినేదాన్ని కాదు. ఆ వంక ఈ వంక పెట్టి అన్నం మానేసేదాన్ని. ఏ రోజైనా వంట లేట్ అయినా ఆ రోజైతే రచ్చ రచ్చ చేసేసి అలిగి పొనుకునేదన్నమాట. అన్నం కూడా తినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత నా పిల్లలకి వండి పెట్టాల్సిన టర్న్ వచ్చినప్పుడు నేను వాళ్ళ మీద ప్రేమతోటి ఎంత శ్రద్ధగా యూట్యూబ్లో చూసి గూగుల్లో సెర్చ్ చేసి పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి టిప్స్ చెప్పించుకొని వండితే ఆ వండిన దాంట్లో వాళ్ళు కొంచెం ఉప్పు తక్కువైందన్నా ఎక్కువైందన్నా అలానే ఆ తినే దాంట్లో ఒక్క ముద్ద మిగిలించినా నేను అస్సలు తట్టుకోలేనమాట. అంత బాధేసిద్ది. ఒకప్పుడు నేను ఇలా ఎందుకు చేశానా అని ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే అలా మటుకు చేయమాకండి. ఈ కర్రీ అయితే నేను యూట్యూబ్లో చేసి నేర్చుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ పేరు ఎగ్స్ బ్రేక్ కర్రీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోని లైక్